2013 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సీతమ్మ సినిమాల జట్టు మొదటి సోతనే పాజిటివ్ టాక్ తీసుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్లుగా నటించారు. అప్పట్లోనే ఈ చిత్రం 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి హిట్ అయింది. మల్టీ స్టార్ సినిమాలకు ఈ సినిమాతోనే మళ్లీ పునాదులు పడ్డాయి. ఇద్దరు మాస్ హీరోలను క్లాసిక్ గా చూపించి కుటుంబ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో రేలంగి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించి ప్రేక్షకులను మెప్పించారు. దీంతో ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఒక్క ఫైట్ కూడా లేకుండా కేవలం కుటుంబ కథ చిత్రంగా మలిచిన తీరు చాలా మంది ప్రశంసించారు. కొంతమంది మాస్ ప్రేక్షకులకు అప్పట్లో ఈ చిత్రం నచ్చలేదు. కానీ టీవీలలో వచ్చిన తర్వాత ప్రేక్షకులకు మరింత చేరువైంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని సీన్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్ లో విడుదలైన 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీ రిలీజ్ అయింది. ఇప్పుడు కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం విడుదలైన థియేటర్లలో మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంత ఇంత కాదు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం ఒక మీడియం సినిమా రేంజ్ లో విడుదలైంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా విడుదలైంది. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 2.9 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు కూడా ఆల్మోస్ట్ 1.1 కోట్లు రేంజ్ లో వసూలు చేసింది. ఇక మూడో రోజు ఈ సినిమా 1.2 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద 3 రోజుల్లో ఈ సినిమా 5.2 కోట్లు వసూలు చేసింది. గతేడాది విడుదలైన మురారి సినిమా 3 రోజుల్లోనే 8 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు విడుదలైన మహేష్ బాబు రీ రిలీజ్ సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మహేష్ బాబును రీ రిలీజ్ కింగ్ అని కూడా అంటున్నారు. మహేష్ బాబు ఏ సినిమా విడుదలైన ఫ్యాన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా మహేష్ బాబు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉంది.